హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను గ్రీన్ బటానీతో వడలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మసాలా వడలు, ఇది స్నాక్ ఐటమ్ కింద చేశానమాట. చాలా బాగుంది. ఇదైతే 1/2 కేజీ ప్యాకెట్ అండి. 1/2 కేజీ మొత్తం చేయట్లేదు, అందులో ఒక హాఫ్ కన్నా ఎక్కువ చేశాను. కొంచెం వదిలేసానండి. ఎప్పుడైనా మనం పూరీకి వచ్చేసినప్పుడు వేసుకుంటే బాగుంటుంది గ్రీన్ బటానీ అంటే. కొంచెం వదిలేసాను. ఇదిగోండి, ఇంత నానబెట్టుకున్నాను. కొంచెం వదిలేసాను అనమాట. ఇది ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగే నానబెట్టుకోండి. మార్నింగ్ 11కి 10 కల్లా నానబెట్టుకుంటే మెత్తగా నానిపోతాయి అనమాట. తర్వాత చూడండి, చూసారు ఎంత నానిపోయావు. తర్వాత ఎండుమిరపకాయలు కూడా నేను నీటిలో నానబెట్టుకుని ఉంచుకున్నాండి. మిక్సీ వేసుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోద్ది అనమాట. అదిగోండి, ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. గ్రీన్ బటానీ కచ్చపచ్చగా మాత్రం చేసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట టేస్ట్. కచ్చపచ్చగా చేసుకోండి, మరి పేస్ట్ అయినా బాగోదు. కచ్చపచ్చగా అయితే క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది అనమాట. దీనికి కావాల్సింది ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఇందులో చూడండి, మిక్సీలు ఇవి కూడా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాను. కచ్చపచ్చగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయ కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని మొత్తం పిండంతా బాగా కలుపుకోవడమని. ఇక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. బాగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. చూడండి, ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా ఉంటుంది రెడీగా. తర్వాత కొంచెం ఒకసారి మనం ఫస్ట్ దేవుడికి చేస్తాం కదా. ఫస్ట్ అయితే మా అమ్మగారు ఎప్పుడైతే చేసినా సరే ఇలా చేస్తారనమాట. నాకు అదే అలవాటు. ఇక నేను కూడా అలానే చేసుకున్నాను. మనకు మంచిగా కుదురుతాయి అన్నమాట వంటలు అనేది. పెద్ద వంటలు చేసినట్టు అలా చేసుకుంటారు అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకేం లేదండి, చిన్న చిన్న వడల్లాగా వేసుకోవడమని. వడల్లాగా వేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమని. ఈ స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుందండి. డెఫినెట్ ట్రై చేయండి మసాలా వడలు. మనం బయట కొనే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా. బయట అయితే ఎక్కువ డీప్ ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసేస్తుంటారు. అదే మనమైతే ఇంట్లో ఫ్రెష్ ఆయిల్ వేసుకుంటాం కదా, మనకి మంచిది, హెల్త్కి కూడా మంచిది. గ్రీన్ పీస్ కూడా చాలా మంచిది. ఇందులో అన్ని హెల్తీ ఐటమ్సే కాబట్టి మనం మంచిగా చేసుకొని తినొచ్చు ఇంట్లో. తర్వాత చిన్న చిన్నగా ఇక మీ షేప్ మీరు హోల్ ఏం పెట్టుకోండి. నేను హోల్ ఏం పెట్టుకోలేదు, మసాలా వడలు కదా, నార్మల్గా చేత్తో ఇలా ఒత్తేసుకొని వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక చేతితో తీయడం కదా, కొంచెం అటు ఇటు అయితే ఏమనుకోవద్దు. నాకైతే చాలా బాగా వచ్చాయండి వడలు, చాలా టేస్టీగా ఉన్నాయి. అలా చిన్న చిన్నగా ఒత్తుకొని, షేప్ అంటే మీ ఇష్టమైన కొంచెం పెద్దగా వేసుకున్నా పర్వాలేదు. నేను చిన్న చిన్నగానే వేసుకున్నాను, బాగుంటుంది తినడానికి. దీన్ని టమాటో సాస్ అయినా దీంతో అయినా తినచ్చు, పర్లేదు. మేమైతే ప్లెయిన్గా తినేసాము, ఎందుకంటే ఆల్రెడీ అందులో అన్నీ ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాం కదా, బాగానే ఉంది. అందుకని అన్నీ వేసుకున్నాం మేము. అంతేనండి, ఫ్రై చేసుకున్నాం మంచిగా తినడమని. చాలా బాగుంటుందండి ఇది మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ అన్నీ పెట్టానండి, వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్ ప్లేలిస్ట్లో చూడండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే చూడండి. ఇలా మంచి కలర్లో గోల్డెన్ కలర్ వచ్చింది, మంచిగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఫైనల్గా ఇలా వచ్చింది నాకు మసాలా వడలు గ్రీన్ బటానీతో. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.